కొత్తగా డయాబెటిస్ బారిన పడ్డ వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? డయాబెటీస్ గురించి నేను ఒకటే చెప్తాను. ట్రీట్మెంట్ గోల్ అనేది ఏంటంటే ఫ్యూచర్లో డయాబెటిక్ కాంప్లికేషన్స్ జీవితాంతం రాకూడదు. జీవితాంతం అంటే 70+ లైఫ్ స్పాన్ అనేది ఇప్పుడు పెరుగుతూ ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కాంప్రమైజ్ కాకూడదు. డయాబెటీస్ ఉన్నా సరే, యంగ్ ఏజ్లో డయాబెటీస్ కానివ్వండి, రీసెంట్గా వచ్చిన డయాబెటీస్ కానివ్వండి, ఏం కంగారు పడకూడదు. బట్ దాన్ని కంట్రోల్ పెట్టుకోవడం చాలా అవసరం. అది నెంబర్సే కావచ్చు, కానీ చాలా స్టడీస్, చాలా ట్రయల్స్, యూకేపీడిఎస్ అనే పెద్ద పెద్ద ట్రయల్స్ అన్నీ కూడా ఏం చేశాయి, బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకుంటే మీకు లాంగ్ టర్మ్గా డయాబెటిక్ కాంప్లికేషన్స్ రావని చెప్తున్నాయి. సో బ్లడ్ షుగర్ కంట్రోల్ ఈజ్ మెయిన్ టార్గెట్. దాంతోపాటుగా కొన్ని మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఒబేసిటీ, ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అరౌండ్ 7 to 10% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గితే, అంటే ఒక 100 కేజీలు ఉన్న వాళ్ళు 10 కేజీలు తగ్గినా షుగర్ బెటర్ అవుతుంది మెడిసిన్ లేకుండా. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.